ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా మారినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో కరెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా ఇవాళ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటే, ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కారు కూతలకు వస్తూ ఉన్నారు. ఇవాళ చేస్తున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేక ఇవాళ ఏదో రాజకీయం చేయడం కోసం, ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమైనటువంటిది మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా మేము కాలేజీని ప్రైవేటీకరణ చేయట్లా. పీపీపీ మోడ్లో ఇవాళ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 17 కాలేజీలు తూతూ మంత్రంగా పనులు స్టార్ట్ చేయకుండా, అసలు పునాదులు కూడా లేకుండా ఉన్నటువంటి కాలేజీలన్నింటిని కూడా ఇవాళ పీపీపీ మోడ్లో డెవలప్ చేయడం కోసం, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరైతే చారిటీతో ముందుకు వస్తారో, ఎవరైతే కొంతమంది దాతలు ముందుకు వస్తారో వాళ్ళని ఆహ్వానించి ఎక్కడా కూడా సీట్లు తగ్గకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే 17 కాలేజీలు తీసుకొస్తానని చెప్పి కేంద్రం ఇవాళ దగ్గర 8,000 కోట్లు అవుతుంది. కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ రాష్ట్రం నుంచి కానీ కేవలం 400-500 కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి దాని మీద 6,000 కోట్లు లోన్లు తీసుకొచ్చి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నాడు. ఇవాళ నిర్మాణం చేయాలంటే మళ్ళీ అప్పు చేసి నిర్మాణం చేసి వాటిని కొనసాగించాలంటే కూడా చాలా మెయింటెనెన్స్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా విద్యార్థులకి సీట్లు పెంచేదానికోసం ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా పీపీపీ మోడ్లో చాలా ఏర్పడినాయి, చాలా డెవలప్మెంట్ జరిగింది. తర్వాత అది ప్రభుత్వానికి వస్తుంది, ఆటోమేటిక్గా ప్రజలకి చెందుతుంది. అది అలాంటి ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉంటే దీన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు సోకాళ్ళ నాయకులు. రండి చూద్దాం, మీరు ఎంత పర్సంటేజ్ చేశారు, మేము వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ చేశాము. ఇవాళ ప్రైవేటీకరణ ఈ కాలేజ్ అవటంలా, ఇది 100% గవర్నమెంట్ కాలేజీ మచిలీపట్నం కాలేజ్. ఇలా మొత్తం ఒక 5 కాలేజీలు ఉన్నాయి. దీన్ని కూడా ఇంతకంటే వాళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఇది కూడా వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు అసహించుకుని మిమ్మల్ని 50,000 ఓట్లతో ఓడగొట్టారు. అది గుర్తు చేసుకోండి. ఇవాళ కట్టుబడి ఉంది ప్రభుత్వం, ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మీరు చేసింది కేవలం 35% వర్కులు మాత్రమే అయినాయి. 2024 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 55% పనులు, దగ్గర 55 నుంచి 60% పనులు అయినాయి. ఇంకా మిగతా పనులు కూడా అవ్వాలి. దానికి డబ్బులు కూడా తీసుకురావడానికి రకరకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసులు మీరు ఊరు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ఏదో బిల్డింగ్లో నడిపితే ఇవాళ పక్కాగా బిల్డింగ్లు కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రన్ చేసాం. ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతాం. అంటే ఎంత చిత్తశుద్ధిగా మేము చేస్తామనే దానికి ఇది ఒక నిదర్శనం. అట్లాగే పీజీ సీట్ల కోసం డబ్బులు ఇస్తే ఆ పీజీ సీట్ల డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసీ నుంచి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా డైవర్ట్ చేస్తే, అంటే కేవలం ఎంబీబీఎస్కే పరిమితి కావాలా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు.
పీజీ చదువుకుంటే అర్హత లేదా? ఆ డబ్బులన్నీ మీరు ఎందుకు డైవర్ట్ చేశారు? దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇవన్నీ కూడా చేసి, ఈ ఘనకార్యాలన్నీ కూడా చేసి, ఇప్పుడు ఏదో మెడికల్ కాలేజీల గురించి మీరు మాట్లాడుతున్నారు. దమ్ముంటే రండి. 1986లో 1986 సంవత్సరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి మీరు ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను. అట్లాగే దగ్గర 22 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 మెడికల్ కాలేజీలని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. మీరు తెచ్చింది ఎన్ని? కేవలం 5 కాలేజీలే. అవి కూడా అసంపూర్తిగా పూర్తి చేశారు. ఇవాళ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు చేసుకుని, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్నీ అటు పెన్షన్లు ఇచ్చాం, 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద రైతాంగానికి 48 లక్షల మందికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో మొదటి విడత 7,000 రూపాయలు అందించాం. తల్లికి వందనం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ, చదువుకునే పిల్లలున్న అందరికీ కూడా ఆ తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు అకౌంట్లో వేసాం. 2,000 రూపాయలు స్కూల్ ఖర్చు పెడతా ఉన్నాం. అంటే 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మరి మొన్ననే ఉచిత బస్సు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎక్కడికైనా సరే ఉచితంగా వెళ్ళడానికి బస్సులు అందించాం. ఇన్ని ఘనకార్యాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నాయి. ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే జస్ట్ ఇవాళ చూసి తట్టుకోలేకపోతున్నారు. దాదాపు 3,400 రకాలైనటువంటి వ్యాధులకి 25 లక్షల రూపాయల వరకు. గతంలో కేవలం బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి దగ్గర 1 కోటి మందికి, 1,10 లక్షల మందికి మాత్రమే ఉండేది. కానీ ఇవాళ అబోవ్ పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా, అంటే దగ్గర 5 లక్షల మందికి పైన, 5 కోట్ల మందికి పైన ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవల కింద 25 లక్షల రూపాయల వరకు వాళ్ళకి కవర్ అయ్యే విధంగా ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఇది నిజంగా ఒక చరిత్ర. వైద్యం చేయించుకోవాలంటే ఎలారా బాబు అని చెప్పి భయపడే పరిస్థితుల నుంచి ఇవాళ 25 లక్షల రూపాయల వరకు వైద్య సహాయం అందించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వీటిని అన్నిటి కూడా దారి మళ్లించడానికి వీళ్ళు రకరకాల ఎత్తుగడలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చెల్లవని సందర్భంగా తెలియజేస్తూ, బందర్ మెడికల్ కాలేజీని 100% ప్రభుత్వ మెడికల్ కాలేజీ కిందే డెవలప్ చేస్తామని సదరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిచ్చి ప్రలాపనలు మాట్లాడితే బాగోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.